చిచ్చా నమస్తే రామ్ రామ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇది మాంచెస్టర్ డౌన్ టౌన్. ఇవాళనైతే బయటకు ప్లాన్ ఉంది. ఏదో పాత ట్రైన్ ఏదో ఉందని, స్టీమ్ ఇంజన్ ట్రైన్ అని చెప్పి మా ఫ్రెండ్ ఒకటి చెప్పిండు. వాడు తీసుకెళ్తున్నాడు. ఫస్ట్ అయితే కార్ పిక్ చేసుకోవాలా. కార్ పిక్ చేసుకున్నాం, రెంటల్ కార్ బుక్ చేసినాం. సో ఆ కార్ తీసుకొని వెళ్ళాలి. కార్ తీసుకొని వచ్చినాం మామ. కార్ రెంటల్ నుంచి కార్ తీసుకొని వచ్చినాం. ఇది కారా లారీ అరా? ఇది ఇది కారా లారీయా? ఊదేస్తుందేమో పెట్రోల్. ఇప్పుడు పోతున్న ఏరియా పేరుంది ఆల్నా మెయిన్. అక్కడ ఏంది స్పెషల్ ఏంది? మనం ఇవాళ స్టీమ్ ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నాం. ఆ ట్రైన్ స్టీమ్ ఇంజన్ హాల్ చేసింది, స్టీమ్ ఇంజన్ ఫుల్ చేసింది. ఆ స్టీమ్ ఇంజన్ ఏంటంటే బొగ్గు ఇంధనంగా నడిచిద్ది అనమాట. బొగ్గుని వేడి చేసి నీళ్లు మరిగించి ఆవిరి తయారయ్యి ఆవిరితో ఇంజన్ నడిచిద్ది. ఆవిరితోటి నీటి అంటే పాతకాలం లాగా. అదేంది అలా చూస్తుంది? ఎవరు నువ్వు ఎలా ఉన్నావు అంటే వీళ్ళని ఎక్కడి నుంచి వచ్చారనుకుంటుంది. సో ఒరే 143 చూసినావా? 143 ఒరే నువ్వు నాకు చెప్తేనే తేడా అనుకుంటారా మనల్ని? కారు మాత్రం భలే ఉన్నది. అయితే ఇంకో అరగంటలో మనం అనుకున్న లొకేషన్కి వెళ్ళిపోతాం. మనకు ఇండియాలో అయితే హైవే పైన ఎక్కడ వెళ్తున్నా కానీ దాబాలు అవి ఇవి అన్నీ ఉంటాయి, రకరకాల షాప్స్ ఉంటాయి. ఇక్కడ ఒక్కసారి ఎక్కినామంటే హైవే పైన అసలు ఏమీ ఉండవు. ఎగ్జిట్లో వచ్చిన తర్వాత మళ్ళీ చిన్న చిన్న షాప్లు ఇలాంటివన్నీ కనిపిస్తాయి. ఇంకా ఏం చేస్తానా? ఇంకా 8 minutes ఉంటుంది. 8 minutes. ఇప్పుడు కార్ రివర్స్ చేసి పెట్టరా? అవే రివర్స్ చేస్తాను, చేస్తా ఉండు. ఇదే మనం ఎక్కబోయే ట్రైన్. అది ఫోటోలు తీసినావా? మంచిగా తీసినావా? ఎట్లా వచ్చినాయి? నెక్స్ట్ స్టాప్కి వెళ్ళి ఇంకో షాప్ తీద్దాం. చూడు మామ, మన దగ్గర ఈ అన్ని కాంక్రీట్ తో ఉంటాయి కదా, ఇక్కడ మాత్రం చెక్కలు ఉన్నాయి. దీంట్లో సినిమాల్లో ఇక్కడ ఇలా పెడితే కాళ్ళు ఇరుక్కుపోయి దీన బంటి వెయిట్ చేస్తుంది. బంటి బొమ్మ. హే బ్రదర్, హౌ ఆర్ యూ? You wildlife photography or what you do? Trains? You like trains? This guy also same like you. He likes trains. I like and trains too. Yeah. American locomotive company. Alco. Yeah, Alco. I don't even know that people like this people who like trains and all. There will be people like that. I don't know until I see him. Oh, okay. Yeah. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టాలు ఉంటాయి కదా. ఇగో మనోడు కాకాడు, వాడికి ట్రైన్స్ అంటే మస్తు ఇష్టం. ఇలా లాంటి వాళ్ళు అరే ట్రైన్స్ అంటే ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ట్రైన్స్ వెంబడ పడడం, ట్రైన్ ఫోటోలు తీసుకోవడం. ఆ ట్రైన్స్ అంటే ఏ కాలం ఎప్పటి, దాంట్లో రకరకాలు ఏమేమి రకాలు ఉంటాయి, ఇలాంటివన్నీ ఇలా తెలుసు. మనకు అది ఒక్క ముక్క అర్థం కాదు. కానీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసింది, అమెరికాకి వచ్చిన తర్వాత ఓకే ఇట్లా ట్రైన్స్ అంటే ఇష్టపడేటోళ్ళు కూడా ఉంటారు అని చెప్పి.
ఒక జోగి ఇంకొక జోగి కలిసింది, ఇక భోగే. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? You respect and take respect. And respect is respect and respect. మామ మన టికెట్లు ఎక్కడ తీసుకోవాలరా? ఇక్కడ ఏంది మామ ఇది? మీ ఇద్దరికి చెరో చేతిలో పెట్టాడండి. టికెట్ ఇదిగో, టికెట్ పంచేస్తారు. ఇప్పుడు మన ఇద్దరు అక్కడ వేయించుకోవాలా? అప్పుడెప్పుడో ముందు నుంచి అక్కడెక్కడి నుంచో ఉండేదంట, అదంతా పోయి ఈ ఒక బిట్ దొరికింది. ఈ బిట్ మాత్రమే ఉంచిర్రు ఎక్స్కర్షన్, ఏంది టూరిస్టుల కోసం ఒక 5 మైల్స్ వరకు ఉంచారు. మిగతా అంతా దొబ్బేసారు. ప్రైవేట్ తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ప్రైవేట్ ప్రాపర్టీలు వాళ్ళకు స్వాధీనం అయిపోయినాయి. ఏదో ఒకసారి ఇయ్యాను, ఏదో ఒకసారి నవ్వు. వద్దులే. ఈ ఎగ్స్ లో ఏముంటాయిరా? అట్లా ఏముంటాయి చూసినావా? ఎప్పుడైనా ఓపెన్ చేసినావా? గుడ్డు ఉంటుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. అబ్బా, ఇందాక ఈ గుడ్డుని తీస్తే అది ఓన్లీ కిడ్స్ కన్నాడు. మనకంటే పిల్లలు ఎవడు ఉంటాడు ఇక్కడ? బాయ్ తాతయ్య. మా నాన్న నాకు జన్మనిచ్చిన దేవుడు మా నాన్న చనిపోయినారు. I think వాట్ ఏం చెప్తున్నా? ఒక్క ముక్క అర్థం అయితే లేదు భయ్యా. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. లాస్ట్ లో ఎక్కడికైతే వెళ్తామో లాస్ట్ కి వెళ్ళిన దగ్గర ఒక 20 నిమిషాలు, కనీసం ఒక 20 నిమిషాలు అక్కడ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ అవుతుంది. మొత్తం ఒక 5 మైల్స్ ఉన్న వే ఇది. అటు వెళ్ళి మళ్ళీ రివర్స్ లో వస్తుంది. ఇంకా మనం వచ్చిన ఒక 15-20 నిమిషాలు పట్టి ఉంటుందా? అరే 15 నిమిషాలు పట్టి ఉంటుందా? ఓ 10-15 నిమిషాల ట్రాక్కి మనం మళ్ళీ ఇక్కడ మధ్యలో ఆపేసిండు. మధ్యలో కాదు, ఇది యాక్చువల్లీ ఇది ఫైనల్ పాయింట్. ఇంకా తాతయ్య బిజీగా ఉన్నాడు. బాగుంది భయ్యా, బాగుంది. ఒక వింటేజ్ ట్రైన్స్ కదా, సో ఒక కొత్త రకం ఫీల్ ఉన్నది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, నేను ఇండియాలో ఎక్కినంటే ఆల్మోస్ట్ 3 years అయిపోయింది కాబట్టి, అప్పుడు ఎక్కినామంటే ట్రైన్స్ ఇంకా ఇప్పటివరకు మళ్ళీ మధ్యలో న్యూజెర్సీ వెళ్ళినప్పుడు, న్యూజెర్సీలో మన అండర్ గ్రౌండ్లో ఉంటాయి కదా ఆ ట్రైన్స్, అండర్ గ్రౌండ్లో ఉండే ట్రైన్స్ 1-2 సార్లు ఎక్కినా, కానీ మనస్ఫూర్తిగా ఎక్కినంటే. మంచి లొకేషన్ ఉంది, పెద్ద అడవిలో ట్రైన్లో మనము, మన పక్కన అమ్మాయి. చూసారా సార్ డబుల్ యాక్షన్? లేదులే. ఇదేంది ఇప్పుడు 20 నిమిషాలు అవుతలేదు ఇంకా? ఏరా బాబు మాట్లాడే. ఇంకా అయింది, పెద్ద ఆయన వాళ్ళ ఈ మేఘం ఉంది కదా, ఆ మేఘం ఇందాక ఇక్కడ లేకుండే అక్కడ ఉంది, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అని చెప్తున్నారు. ఓహో ఏంద్రా. ఇప్పుడు నేను అడుగుతా, అరే నాకు ఇట్లా నల్లగా ఉంది, సారీ నువ్వు వచ్చి నా దగ్గరికి వచ్చి, అరే నీ ముక్కు పైన నల్లగా అట్లా ఎందుకు అవుతుందిరా అన్నాడు. నేను చెప్తా పిల్ల కొరికిందిరా అన్న. సరే పిల్ల కొరికి నల్లగా ఎందుకు అయితే? పిల్ల కొరికి నల్లగా ఎందుకు అయితే? నీ ఎక్స్ప్రెషన్ పెరుగుతుంది గలీజ్గా. నేను చెప్పినట్టు నువ్వు ఏమంటున్నా, నేను ఇక్కడ నుంచి ఉంటా ఏదో ఆలోచిస్తున్నట్టు, నువ్వు వచ్చి అడుగుతావు అనమాట. అరే ముక్కు మీద నల్ల అలా అవుతుంది ఎందుకు రా అని. నల్లగా అయిందా ఏంటి, అమ్మాయి కొరికిందని నేను
ఏంద్రా సరే సరే అడుగు అడుగు దా. అరే నీ ముక్కు మీద ఏంట్రా నల్లగా అవుతుంది? ముక్కు మీద ఆ, నైట్ అమ్మాయి కొరికింది మామ. కల్లోనా? అందమైన కళను చూస్తూ ఉన్నా ఈ అమ్మాయి ఎక్స్ట్రా డైలాగా. రెండు గుడ్లు కొట్టేసాం భయ్యా. ఫైనల్ గా రైడ్ అయితే అయిపోయింది. అమ్మా చలి పెట్టింది ఇప్పుడు. నీకు చలి పెట్టలే, నాకు చల్లగా ఉంది. నీకేంది పందిలా ఉన్నావు? దొంగ దొంగ. టేబుల్ టర్న్ టేబుల్ మామ. మనం చిన్నప్పటి నాకే అంటే మీ అందరికి ఉన్నదో లేదో కానీ నాకైతే చిన్నప్పటి నుంచి ఒక డౌట్ ఉంటుండే. ఇప్పుడు ట్రైన్ ఒక స్ట్రేట్గా వెళ్ళిపోతుంది, ఆడ మళ్ళీ రిటర్న్ ఎట్లా అవుతుంది అని నాకు డౌట్ ఉంటుండే. ఇప్పుడు మీకు కూడా అట్లా డౌట్ ఉంటే నేను ఇప్పుడు చెప్తున్నా. ఆ ట్రైన్ అక్కడ ఇంజన్ ఏదైతే ఉంటుందో ఇంజన్ లాస్ట్కి వెళ్ళిన తర్వాత ఇలాంటి ఒక టర్న్ టేబుల్ మీద ఆగుతుంది. అప్పుడు దాని నుంచి ఏమంటారు అది, అది కప్లింగ్ ఆ కప్లింగ్ నుంచి విడిపోయి దీన్ని కొంతమంది దీన్ని టర్న్ చేస్తారు. ఆ ఇంజన్ అయితే మళ్ళీ ఇటు మొహం ఇటు సైడ్ వచ్చేస్తుంది. సో మళ్ళీ మనకు ట్రైన్ అటువైపు వెళ్ళాలనుకుంటే అప్పుడు ఇంజన్ని అటు సైడ్ అటాచ్ చేస్తారు, అటు వెళ్ళిపోతుంది. సో అది మామ స్టోరీ. మస్తు అనిపించింది ట్రైన్ రైడ్ అదంతా. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ అయితే ఖచ్చితంగా వేయరు.